హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ వందన. ఈరోజు నేను మీకు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పుదీనా పచ్చడి అన్నంలోకి గానీ, ఏదైనా టిఫిన్ ఐటమ్స్‌లోకి గానీ చాలా బావుంటుంది. ఇలా ఈ పుదీనా పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 10 వరకు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలను తీసుకొని దూరగా వేయించుకున్నానండి. ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇవన్నీ కాస్త రంగు మారాక గరిటెడు నువ్వులను యాడ్ చేశానండి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. తరువాత అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నానండి. 2 నుంచి 3 నిమిషాలు పచ్చిమిర్చిని కలుపుతూ వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి పుదీనాని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పుదీనాని బాగా కలుపుతూ 5 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు పుదీనా, పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి. వీటన్నిటిని పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ని వేసి మీడియం సైజు 6 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలన్నిటినీ ఒకసారి కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు సన్నని మంటపై మగ్గించుకోవాలండి. టమాటాలని మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుకుంటాయి. ఇప్పుడు టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. టమాటాలు చల్లారేలోగా మనం మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు అన్నీ కలిపి కొంచెం బరకగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇందులోనే వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, పుదీనా వేసి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసివేశాను. వీటన్నిటిని కోర్సుగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, దీనిలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి వేశాను. అలాగే టమాటాలను కూడా వేసేసాను. వీటన్నిటినీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ని వేసి 1 స్పూన్ తాలింపు దినుసులను వేసాను. ఇవి కొంచెం వేగాక 3 ఎండుమిర్చీలను తుంచి వేశాను. తర్వాత కరివేపాకును కూడా వేసి కొంచెం కలుపుకొని పచ్చడిలోకి అంతా తాలింపును వేసేసాను. అంతే అండి, ఎంతో రుచికరంగా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.